నమస్తే, వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్. జాబ్ న్యూస్. ఉద్యోగ వార్త. భారతీయ రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఉద్యోగాలు, అర్హతలు, పరీక్షా విధానము మొదలైన పూర్తి వివరాల కొరకు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా యొక్క నోటిఫికేషన్స్ తక్షణమే మీకు లభిస్తాయి. తద్వారా వెంటనే వీక్షించే అవకాశం లభిస్తుంది. మా ఛానల్ ద్వారా విద్య, ఉద్యోగ, ఆరోగ్య, అప్రమత్తత వార్తలతో పాటు వినోద కార్యక్రమాలు కూడా ప్రసారం చేయడం జరుగుతూ ఉంది. మా ఛానల్ మీకు ఫ్యామిలీ గైడ్లా వ్యవహరిస్తుందని తెలియజేసుకుంటూ ఇక వార్తల్లోకి వెళ్తే, భారతీయ రైల్వేలు దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులతో కూడిన ప్రభుత్వ రంగ సంస్థ. ఇది నెట్వర్క్ పరంగా ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది మరియు ప్రతి సంవత్సరం లక్షల మంది ఉద్యోగులను తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అధిక వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, పదోన్నతులు, ఉచిత రైలు ప్రయాణం వంటి సౌకర్యాల కారణంగా యువతలో రైల్వే ఉద్యోగాలంటే క్రేజీ నెలకొంది. రైల్వే శాఖ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే ప్రాంతాల్లో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణ అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సిలబస్, పరీక్షా విధానం, పరీక్ష ప్రిపరేషన్, అలాగే ఈ ఉద్యోగ విధులు, బాధ్యతలు మొదలైన విషయాలను గురించి తెలుసుకుందాం. లోకో పైలట్ విధులు ఏమిటంటే, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ రైల్వేలకు లోకో పైలట్ స్థానం సాధారణం. లోకో పైలట్ అనేది రైలును నడపడానికి, రవాణా సమయంలో రైలును సమర్థవంతంగా పర్యవేక్షించడానికి అవసరమైనటువంటి వ్యక్తి. భారతీయ రైల్వేలో ఇది అత్యున్నత స్థానం. లోకో పైలట్ అసిస్టెంటు యొక్క విధులు: రైలును సజావుగా నడపడానికి లోకో పైలట్కు సహాయపడతాడు. లోకో పైలట్ ఉద్యోగం లోకోమోటివ్ ఇంజిన్ యొక్క సరైన పనితీరును నిర్వహించడం, రైల్లో మరమ్మత్తు మరియు నిర్వహణ పనులు నిర్వహించడం, సిగ్నల్ మార్పులను తనిఖీ చేయడం మరియు ఇతర రైల్వే అధికారులతో పరస్పర చర్య చేయడం వంటి అనేక ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహించడం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఉండే ప్రాంతాలు: అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం అంటే త్రివేంద్రం, గోరఖ్పూర్. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ CBT-1, CBT-2, కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: CBT-1లో వ్యవధి 60 నిమిషాలు ఉంటుంది. 75 ప్రశ్నలు, 75 మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కు ఉంటుంది. మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. CBT-2లో 2 విభాగాలు ఉన్నాయి. పార్ట్ ఏ సెక్షన్ 90 నిమిషాల వ్యవధి, 100 ప్రశ్నలు. పార్ట్ బి విభాగంలో 60 నిమిషాల వ్యవధి, 75 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కు ఉంటుంది. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ మరియు ఇంజనీరింగ్లో పార్ట్ ఏ, పార్ట్ బిలో సంబంధిత ట్రేడ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంకా ఈ వీడియోలో ఏ సబ్జెక్టు నుంచి ఏ అంశాలు వస్తాయో వివరంగా ఇవ్వడం జరిగింది. వాటిని చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయగలరు. అలాగే ఈ ఉద్యోగాలు మొత్తం 5,696 ఖాళీలు ఏ విధంగా ఉన్నాయంటే, అన్రిజర్వ్డ్కి 2,499, ఎస్సీలకు 804, ఎస్టీలకు 482, ఓబీసీలకు 1,351, ఈడబ్ల్యూఎస్కి 560, ఎక్స్ఎస్ఎంకి 572 పోస్టులు కేటాయించడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ జోన్లో 758 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత: అభ్యర్థులు మెట్రికులేషన్ అంటే 10th మరియు ఐటీఐలో ఈ వీడియోలో తెలియజేసిన ట్రేడ్లో ఉత్తీర్ణులై ఉండాలి, లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణులు కూడా అర్హులు. వయస్సు:
1 జూలై 2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ: అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఏబీసీ అభ్యర్థులు రూ. 250, ఇతరులకు రూ. 500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైటు www.indianrailways.gov.in అనే వెబ్సైట్ను సందర్శించగలరు. ఫోకస్ ఆన్ ప్రీవియస్ పేపర్స్: ఈ విభాగంలో భాగంగా వెర్బల్ మరియు నాన్ వెర్బల్ రీజనింగ్ సాధన చేయాలి. ఇందులో మంచి స్కోరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ దృష్టి పెట్టాలి. సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన ప్రశ్నలు పాత పేపర్లోని ప్రశ్నలను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సారూప్యత భేదం, శ్రేణులు, కోడింగ్, డీకోడింగ్, గణిత ప్రక్రియలు, రక్త సంబంధాలు, దిశలు, ర్యాంకింగ్, ముగింపులు, వెన్ రేఖాచిత్రాలు, తప్పిపోయిన సంఖ్యలు, చాలా ప్రశ్నలు, సీటింగ్ ఏర్పాట్లు, ఫజిల్లు, డేటా ఇంటర్ప్రిటేషన్, అనౌన్స్మెంట్లు మరియు కన్ఫర్మేషన్ నుండి వస్తాయి. ప్రతి అంశానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించి మరిన్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. ఇది వేగం మరియు ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. టాపిక్ వారీగా పరీక్షలు రాయండి. అనేక ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తూ ఉండాలి. పాత వాటిని పరిశీలిస్తూ కొత్తగా గెస్ట్ పేపర్ను ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఎటువంటి తడబాటు లేకుండా ప్రాక్టీసు చేయాలి. భయము, ఆందోళన అన్నీ విడిచిపెట్టి మీ సిలబస్ ప్రకారం ప్రాక్టీసు చేయగలరు. ప్రారంభ పే స్కేలు తక్కువగా ఉన్న అన్ని అలవెన్స్లు కలిపి ఎక్కువగానే వస్తుంది. అనేక రాయితీలు పొందవచ్చు. ఈ ఉద్యోగానికి అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా అధిక వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండగలరు. పరీక్ష మోడల్ పేపర్ల కొరకు, రిజల్ట్స్ కొరకు మొదలైన అనేక వివరాల కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను చూడగలరు. అలాగే అప్లై చేయటం కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్లో నోటిఫికేషన్ మొదలైన అనేక వివరాలు పొందుపరచడం జరిగింది. ఈ వీడియో మరింత మందికి చేరువ కావాలంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. అంతేకాకుండా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయడం వల్ల ఈ వీడియోకి రేటింగ్ పెరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేయగలరని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు. ధన్యవాదములతో